ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానము కొరకై మరి ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నాన్నగారు వందనాలు. యెహోషువ గారు మన మధ్యలో ఉన్నారు. నిజంగా ఈ నెల్లూరు ఊర్లో కొత్తపాలెం అనే ఈ ఊరికి రావడానికి ప్రభు కృప చూపాడు. మరి ఎంతో ఈ 2 రోజులు మాకు నాన్నగారు ఎంతో ప్రేమ చూపాడు. వీళ్ళ పాప మరి ఎల్బీ నగర్ లో చదువుకోవడానికి హాస్టల్లో ఉన్నప్పుడు మన సంఘానికి వచ్చేది మేరీ వాత్సల్య. మరి దేవుడు ఆ బిడ్డను బట్టి ఇక్కడికి రావడానికి కృప చూపాడు. ఈ 2 రోజులు మంచి ఆతిథ్యం ఇచ్చారు. పరిశుద్ధులను ఎలా గమనించుకోవాలో అలా గమనించుకున్నారు. వీరిని వీరి పిల్లలను దేవుడు ఆశీర్వదించును గాక. వారి ఇంటి దగ్గరికే నుంచొని ఇలా సరదాగా ఈ వీడియో చేయడానికి ప్రభు కృప చూపాడు. చదవబడిన వాక్య భాగాన్ని మీరు విన్నారు కదా. పరిశుద్ధులకు చేసిన పరిచర్య మర్చుటకు దేవుడంట అన్యాయస్తుడు కాదంట. దైవజనమా, ఈ రోజున చాలా మందికి పరిచర్య చేయటం తెలియట్లేదు. చాలా మందికి దైవికమైన ప్రేమ కలిగి ఉండటం తెలియట్లేదు. మోషే దగ్గర యెహోషువ ఒక పరిచారకుడుగా ఉన్నాడండి. నేనంట ఎన్ని సంవత్సరాలు ఓపికతో కనిపెట్టి పరిచర్య చేస్తుంటాడు. దేవుని బిడ్లారా, ఎప్పుడైతే ఆ పరిచర్య చేసే మనసు కలిగి నీవు ఉంటావో నిశ్చయముగా దేవుడంట నీవు చేసిన పరిచర్య, నీవు చూపిన ఆ ప్రేమనంట ఎన్నడూ మర్చిపోడంట. యెహోషువను దేవుడు మర్చిపోయేలా చేశాడా? 40 సంవత్సరాలు మోషే కొండ మీద ఉంటే ఏమండి ఆ 40 దినాలు కొండ కింద యెహోషువ అలాగనే కనిపెట్టాడు. చూసారా? మోషేతో పాటు ప్రతి యుద్ధములో ప్రతి సమస్యలో ఇతగాడు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. చూసారండి? పరిచర్యతో ప్రారంభించబడిన యెహోషువ జీవితము ముగింపులో దేవుని సేవకుడుగా ముగించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న దైవజనమా, చెబుతున్న నేను కూడా అపోస్తలు జె డేవిడ్ రాజ్ అయ్య గారు, మా ఆత్మీయ తండ్రి, హోసన్నా పెంతెకోస్తల్ ఫెయిత్ మినిస్ట్రీ ఫౌండర్ మా అయ్యగారికి పరిచర్య చేయడానికి ఎంతగానో దేవుడు కృప చూపాడు. ఆ పరిచర్య దీవెనే ఇలా మేము సేవకులుగా మీ ముందు వాక్యం చెప్పడానికి ప్రభు మాకు సహాయం చేశాడు. రెండవది అక్కడ అంటాడు, మీరు చూపిన ప్రేమను బట్టి. ఏమండి, ఈ యెహోషువ అయ్యగారు మాకు చుట్టమా? ఈ అయ్యగారు మాకేమైనా బంధువులా? కాదే. బంధువుల కంటే ఎక్కువ యేసు ప్రభు రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డ ఒక కుటుంబం. ఎంత ప్రేమ చూపారండి. ఏమండి, అలాంటి ప్రేమ నీవు కలిగి ఉండాలి, నేను కలిగి ఉండాలి. ఇది యేసయ్య ప్రేమ గనుక మనందరం ఆ ప్రేమ కలిగి బ్రతకాలి. యేసయ్య ప్రేమ ఏమండి పాపులను రక్షించాడు. యేసయ్య ప్రేమ కుష్ఠరోగులను ప్రేమించి స్వస్థపరిచాడు. ఏమండి, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఊరు వాడంతా థూ అని ముఖాన్ని ఉమ్మేస్తుంటే ఏమండి ఆ పాపాత్మురాలైన స్త్రీని దేవుడు ప్రేమించాడు. ఒక్క ఆమె కొరకు, సమరయ స్త్రీ కొరకు ప్రేమించి అక్కడికి వెళ్ళి, అమ్మా ఈ నీళ్లు తాగితే మళ్ళీ నీకు దాహమేస్తుంది తల్లి, నేను నీకు నీళ్ళు ఇస్తాను, అది నిత్య జీవపు ఊట అన్నప్పుడు ఆమె నాకు కావాలి ప్రభు అన్నాడు. వెంటనే ఆ సందర్భం మీకు తెలుసు కదా. ఆమె జీవితాన్ని గురించి దేవుడు చెప్పినప్పుడు అక్కడే ఆ కొండను, పాపాన్ని విడిచిపెట్టి గ్రామంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించి పట్టణం అంతా రక్షించింది. యేసయ్య ఎంత ప్రేమ చూపించాడు! పాపుల ఎడల ప్రేమ చూపాడు, దుష్టుల ఎడల, దొంగల ఎడల ప్రేమ చూపారు. నిజముగా నువ్వు పరిచర్య చేయగలిగితే, దేవుని ప్రేమ ప్రజలకు నువ్వు చూపగలిగితే నిశ్చయముగా దానికి తగిన ప్రతిఫలంగా నా దేవుడు నీకు జీవ కిరీటము, మహిమ కిరీటము దయచేయునుగాక. ఈ వాక్యం వింటున్న దైవజనమా, మీరు కూడా పరిచర్య మానొద్దు, దేవుని ప్రేమను పంచటం మానొద్దు. నా దేవుని కృప మీకు సమృద్ధిగా తోడుండి దీవించునుగాక. థ్యాంక్ యూ.
తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన మా యెహోషువ గారు చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రం అయ్యా. తండ్రి. దేవా, ఇదిగో నా తండ్రి, మీ దాసునైనా దూర ప్రాంతం నుండి నా తండ్రి, అవునయ్యా. ఇదిగో నా మా కుటుంబంలోకి తీసుకొచ్చిన నా తండ్రి, స్తోత్రం. నీ దాసుడి ద్వారా నా తండ్రి మమ్మల్ని జీవించి ఆస్వాదించావు అవునయ్యా. నాయన ప్రభువా. సభలో వాడుకున్నారు. భద్రపరుచుకుని తండ్రి, ఎస్. ఇదిగో నా ప్రభువా, నాయన సభలో మాట్లాడే విధానాన్ని బట్టి మీకే వందనాలు. స్తోత్రం. ఇదిగో నాయన నీ దాసుడి ద్వారా నా తండ్రి, నాయన మా కుటుంబంలో నా తండ్రి ఎంతో నాయన సంతోషకరమైన నా తండ్రి దినాలు గడుపుటకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రము వందనాలు, నాయన. స్తోత్రాలు ఎస్. దేవా. ఇదిగో నాయన, ఇదిగో నా తండ్రి, మీ దాసుడి ద్వారా నా తండ్రి ఇంకనూ నా తండ్రి ఎంతో ప్రేమను పొందుటకు సహాయం చేయమని కోరుతున్నాను నా తండ్రి. దయగల దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన ఆస్వాదించమని Yes. మన నజరుడైన యేసునామములో లాడి పెట్టుకున్నాం తండ్రి. తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. అయ్యా మరొకసారి వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.